ప్రపంచం ఎలాంటి వాడికి తలొచ్చుతుంది తెలుసా? ఒక రెలెంట్లెస్ ఫైటర్ అని మన సినీ స్టార్ చెప్పిన ఒక డైలాగ్ ని నిజం చేసి చూపించారు ఈ 11 మెంబర్స్. దానికి ప్రూఫే ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ద ఛాంపియన్స్ ఆఫ్ 2025 ఐపీఎల్. పద్దెనిమిది సంవత్సరాలు, వందల మ్యాచ్లు, వేల కొద్ది రన్స్, లక్షల కొద్ది అభిమానులు, కోట్ల ఆశలు. లెగుస్తున్నామన్న ప్రతిసారి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గెలుస్తామన్న ఎంతో ఆశతో వచ్చిన ప్రతిసారి నిరాశతో వెనుతిరుగుతున్న అభిమానులు. ఇది జరుగుతుందా అనే దగ్గర నుండి ఇంకా ఇది జరగదు అనే స్థాయికి వచ్చేసరి చాలామంది. కానీ వీళ్ళు గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ ఒక్క మాట అనుకొని ఈ సీజన్ స్టార్ట్ చేశారు. అదేంటంటే జనగణమన నేనెవ్వనికి ఈయన. ఏం ఆడారు భయ్యా. ఆగిపోయి ఓడిపోయినాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినాడు లేడు అనే మాటని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆర్సీబీ అంటే అరుపులే తప్ప గెలుపులు ఉండవు అనే దగ్గర నుండి ఈ సీజన్ ఓటమంచుల్లో ఉన్న టీమ్స్ అన్ని లాస్ట్ ఇయర్ ఆర్సీబీ చేసిందే చేయాలనుకుంటున్నాం అనే ఇన్స్పిరేషన్గా మారారు. క్రిస్ గేల్, ఏబిడి, మిచెల్ స్టార్క్, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్ ఇలాంటి ఎంతో మంది లెజెండ్స్ పోరాడిన దక్కని ట్రోఫీని ఈసారి ఎలాగైనా తమ రాజుకి ఇవ్వాలని ఫిక్స్ అయింది ఆర్సీబీ. మొదట ఆప్షన్కి వెళ్ళారు, స్టార్స్ని తీసుకోలేదు, వచ్చిన వాళ్ళని స్టార్స్ కింద మార్చారు. కొత్త క్యాప్టెన్ ఎంచుకున్నారు, ఒక సెటిల్డ్ టీంని తయారు చేసుకున్నారు అండర్ విరాట్ కోహ్లీ గైడెన్స్. అవే మ్యాచెస్ అన్నీ గెలిచారు, హోమ్ మ్యాచెస్ అన్నీ ఓడిపోయారని ట్రోల్ చేశారు, కానీ దానికి సొల్యూషన్ వెతికారు, గట్టి కంబ్యాక్ ఇచ్చారు. విరాట్ కన్సిస్టెన్సీ, సాల్ట్ డిస్ట్రక్షన్, టిమ్ డేవిడ్ షెపర్డ్ ఫినిషింగ్, జితేష్కి ఇది ఒక బెస్ట్ సీజన్, కృణాల్ పాండ్యాకి ఆల్రౌండర్ అని చూపించుకోవడానికి మంచి సీజన్ ఇది. అండ్ బౌలింగ్లో హెజిల్వుడ్ అండ్ భువి వేరే లెవెల్ పార్ట్నర్షిప్ చేశారు. సుయాష్, యష్ దయాల్, అబ్బాబాబా ఒకరు కాదు ఇద్దరు కాదు, 9 మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అవార్డ్స్ తీసుకున్న ప్లేయర్స్తో ఉన్న టీం ఇది. లీగ్ స్టేజ్లో డామినేషన్, క్వాలిఫైయర్స్లో వాటర్ డిస్ట్రక్షన్, అసలు బౌలర్స్ వేసిన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. ఫైనల్స్లో సేమ్ ఓపెనింగ్స్, టాస్ ఓడిపోయారు, కొంచెం నర్వస్ అయ్యారు, కానీ విరాట్ స్టార్ట్ చేశాడు. రెగ్యులర్గా వికెట్స్ పడ్డాయి, ఒక డీసెంట్ నాక్ ఆడారు, బట్ నాట్ ఎక్స్పెక్టెడ్ స్కోర్. సెకండ్ ఇన్నింగ్స్లో పంజాబ్ స్టార్ట్ చేసిన దానికి చాలా నర్వస్ అయ్యారు ప్లేయర్స్, కానీ వాట్ ఆ కమ్బ్యాక్ బై బౌలర్స్ అని చెప్పుకోవాలి. ప్యూర్ డామినెన్స్. ఇంకా మ్యాచ్ అయిపోయిందని తెలుసు, మనం ఛాంపియన్స్ అని కూడా తెలుసు, 18 ఏళ్ళ ఎదురుచూపుకి ఎండ్ కార్డు పడిందని కూడా తెలుసు, కానీ విరాట్ రెప్ప వేయకుండా ఆఖరి బాల్ వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 18 ఏళ్ళు తను ఎంత పోరాడాడో తన కంటి నుంచి వచ్చిన కన్నీళ్ళే చెప్పాయి. కెప్టెన్ పటిదర్ తన ఐడియల్గా భావించే విరాట్ కోహ్లీకి తన కెప్టెన్సీలో కప్ తెచ్చిపెట్టాడు. హౌ స్పెషల్ ఇట్ ఈస్. ఫైనల్గా విరాట్ కోహ్లీ 18 ఇయర్స్ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ లిఫ్ట్ చేయడం అనేది అబ్సల్యూట్ సినిమా. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ. అండ్ ఎప్పుడో నుంచో ట్రెండ్ అవుతున్న ఈ డైలాగ్కి ఈరోజు తెరపడిపోయింది. ఈ సలా కప్ నమ్దే కాదు, ఈ సాల కప్ నందు.